జనసేన గాజ్ గ్లాస్ గుర్తుపైన ఈ రోజు ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. జనసేనకు గాజ్ గ్లాస్ గుర్తును రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టు ఈ రోజు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు గాజ్ గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో ఈసీ చేర్చింది. ఎన్నికల సమయంలో గాజ్ గ్లాస్ గుర్తుపైన హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ఉత్కంఠ నెలకొని ఉంది. రెడీగా జనసేన గాజు గ్లాస్ గుర్తుపైన ఈ రోజు ఏపీ హైకోర్టులో అయితే కీలక తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇక జనసేనకు గాజు గ్లాస్ గుర్తును రద్దు చేయాలి అంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అయితే దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు అయితే హైకోర్టులో నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు గాజు గ్లాస్ అయితే ఫ్రీ సింబల్ జాబితాలో అయితే ఈసీ చేర్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, జనసేనకు సంబంధించిన గాజు గ్లాస్ గుర్తునైతే దానికి సంబంధించి రాష్ట్రీయ కాంగ్రెస్ అయితే పిటిషన్ దాఖలు చేసింది. మరి అది ఫ్రీ సింబల్ కింద అయితే ఈసీ చేర్చింది. దీనికి సంబంధించి హైకోర్టులో ఈ రోజు ఏ విధమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? అయితే అంటే దేనికి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు? అండ్ ఏ పార్టీకి సపోర్ట్ గా వచ్చే అవకాశం ఉందంటారు? మమతా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి విచారణ ఉన్నటువంటి పరిస్థితి. అయితే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కు తాము ముందుగానే దరఖాస్తు చేసుకున్నా గానీ తమకు కేటాయించకుండా జనసేనకి గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తున్నారంటూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇరువైపుల వాదనలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అలానే గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీదనే పోటీ చేయడం జరిగింది. కానీ ఈసీ ఇచ్చినటువంటి ఎన్నికల గుర్తులకు సంబంధించి జనసేన పార్టీని సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తును జనసేనకి పర్మనెంట్ గా కేటాయించకుండా ఫ్రీ సింబల్ గా ఉంచినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఫ్రీ సింబల్ గా ఉంచితే దాన్ని ఏ పార్టీ వాళ్ళైనా ముందుగా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 2019 ఎన్నికల్లో 140 స్థానాల్లో దరిదాపుగా జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది. ఆ స్థానాల్లో పోటీ చేసి అభ్యర్థులకు గణనీయమైనటువంటి ఓట్లు కూడా సాధించి ఉన్నారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా చోట్ల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఇలా కూడా గెలిచి ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చిన తర్వాత ఎన్నికల కంటే ముందే ఎన్నికల కమిషన్ కేటాయించినటువంటి గుర్తుల జాబితాలో చూసినట్లయితే కనుక జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు గాజు గ్లాస్ గుర్తు గుర్తుగా ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ మాకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించమని కూడా అప్పీల్ చేశారు. కానీ వాళ్ళు చెబుతుంది ఏంటంటే మేము ముందుగా అప్పీల్ చేస్తే కానీ మాకు ఇవ్వకుండా జనసేన పార్టీకి ఇచ్చారు కాబట్టి తమ పార్టీకి ఈ గాజు గ్లాస్ సింబల్ గుర్తు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు, జనసేన పార్టీ యొక్క స్ట్రెంత్ అలానే రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రెంత్ ఈ రెండు చూసుకొని హైకోర్టు ఈ రోజు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే కోర్టు జనసేనకే ఈ సింబల్ గుర్తు ఇదే గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే జనసేనకు వచ్చినటువంటి ఇబ్బంది లేకుండా రానున్న రోజుల్లో అభ్యర్థులంతా కూడా జనసేన పార్టీ పైనే పోటీ చేయడానికి అవకాశం ఉంది. అలానే రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీకి అదర్దాన్ని వేరే గుర్తు ఇచ్చే అవకాశం కూడా కనపడుతున్నది. అయితే అలా కాకుండా ఏదైనా కానీ గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న నేపథ్యంలో ముందుగా అప్లై చేస్తే గనక తారుమారు అయితే గనక రాష్ట్ర ఎన్నికల మీద ఈ ప్రభావం పడే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.